తెలుగుదేశం సమన్వయ కమిటీ భేటీలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు మరెంతో దూరంలో లేవంటూ పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. పార్టీ తాజా పరిస్థితిని సర్వే సహాయంతో నేతలకు వివరించిన చంద్రబాబు అన్ని వర్గాలకు పార్టీని చేరువ చేయాలని సూచించారు. కొందరు నేతల ప్రవర్తనపై ఆగ్రహించిన తెలుగుదేశం అధినేత తీరు మార్చుకోవాలన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు మరెంతో దూరంలో లేవని ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ నేతలకు సంకేతాలిచ్చారు. వచ్చే ఎన్నికలకు పార్టీ నేతలందరూ సమాయత్తం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. విజయవాడలోని తన నివాసంలో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ పార్టీల బలాబలాలను ముఖ్యమంత్రి విశ్లేషించారు. గత ఎన్నికలతో పోల్చుకుంటే తెలుగుదేశం పార్టీ ఓట్ల శాతం 16.13 మేర పెరిగిందని, వైకాపా ఓట్ల శాతం 13.45 మేర పడిపోయిందని వివరించారు. కాంగ్రెస్ పార్టీ 1% పరిమితమైందని తెలిపారు. వైకాపా ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు మళ్లుతుందని, దీన్ని బట్టి ఆ పార్టీ మరింత దిగజారుతోందని అన్నారు. ఇక ఎన్నికల ఎజెండాగా ముందుకు వెళ్లాలని, అధికారం కంటే వ్యక్తిత్వం ఎంతో ముఖ్యమని తెలిపారు. నేతలు ఎంత పోటీతత్వంతో పనిచేస్తే తాను కూడా అదేవిధంగా ప్రోత్సహిస్తానని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ బహిరంగ సభలు పెట్టి ఎన్నికల ప్రచారానికి నాంది పలకాలని సీఎం నేతలకు సూచించారు. ఇకపై తాను కూడా రోజూ సాయంత్రం 6 తర్వాత 3 గంటల పాటు పార్టీకే సమయం కేటాయించనున్నట్టు తెలిపారు. ప్రతి నెల ఇన్ఛార్జి మంత్రి ఆధ్వర్యంలో జిల్లాలో బహిరంగ సభలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. ఓటు బ్యాంకులను మరింత బలోపేతం చేసుకోవడంతో పాటు ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవాలని చంద్రబాబు అన్నారు. ఎస్సీ ఎస్టీలు తెదేపాకు ఓటు బ్యాంకు కాదనే ఆలోచన పక్కన పెట్టాలని సీఎం వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల వల్ల ఎస్సీ ఎస్టీల్లోనూ తెదేపాకు ఓటు బ్యాంకు పెరుగుతోందని తెలిపారు. అన్ని వర్గాల్లోనూ పట్టు పెంచుకునేలా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని చంద్రబాబు సూచించారు. కొద్దిమంది నేతలు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి చెడ్డ పేరు వచ్చినా తాము బాగుపడితే చాలన్నట్టుగా కొందరు తయారయ్యారని సీఎం అన్నారు. ఇసుక విషయంలో ఇలాగే జరిగిందని, పార్టీకి ప్రభుత్వానికి వచ్చిన చెడ్డ పేరును తొలగించేందుకు చాలా కష్టపడ్డానని చంద్రబాబు గుర్తు చేశారు. విజయనగరంలో మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం సరికాదని వ్యాఖ్యానించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ గ్రామ కమిటీ ఎన్నికలను త్వరగా పూర్తి చేయాలని అన్నారు. సంస్థాగత ఎన్నికల నిర్వహణ విషయంలో ఇన్ఛార్జి మంత్రి చొరవ తీసుకోవాలని లోకేష్ సూచించారు. సమర్థులైన వారిని సంస్థాగత కమిటీలోకి వచ్చేలా చూడాలని లోకేష్ నేతలకు దిశానిర్దేశం చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ బాధ్యతలు స్వీకరించాక అధికారులో మరింత చలనం వచ్చిందని కొందరు మంత్రులు అన్నారు. ఇంతలో సీఎం కలగజేసుకుని పొగిడే కార్యక్రమాలు కట్టిపెట్టి పని మీద దృష్టి పెట్టాలని వారికి చురకలు అంటించారు.